ఈరోజు ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ, ఇది గాంధీనగర్లో జిఎస్ రాజు రోడ్లో ఉందండి. 11 సంవత్సరాల బట్టి ఇట్ ఈస్ ఫంక్షనింగ్. ఈ బ్లడ్ బ్యాంకు రెడ్ క్రాస్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. ఆ రెడ్ క్రాస్కి ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లోపల ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఒక బ్రాంచ్ అన్నమాట. సో మనకి మొట్టమొదటిగా పోయినసారి రక్తదానం చేశారు. అప్పుడే ప్రామిస్ చేశారు మేడం గారు, ప్రతి నెల మాకు స్టూడెంట్స్ ఉంటారు, ట్రైనింగ్కి వస్తుంటారు, వాళ్ళ ద్వారా మేము రక్తదానం చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. అనుకున్న ప్రకారంగా మళ్ళీ ఇది 2వ బ్యాచ్ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు. కానీ రక్తదానం చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఈ విషయాలు తెలియకుండా చేస్తున్నారు చాలామంది. కాబట్టి అపాత్రదానం కాకుండా ఉండాలంటే మీకు రక్తదానం యొక్క విలువ, ఎక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే మీరు చేసే దానికి సత్ఫలితాలను వస్తున్నా అవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ మోటివేషన్ క్లాస్ కూడా మీకోసం అరేంజ్ చేశారు. కాబట్టి దీని యొక్క పూర్తి అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మన శరీరంలో ఈ రక్తనాళాలు, ఈ ప్రసారణ వ్యవస్థ, రక్త ప్రసారణ వ్యవస్థ ఉన్నదని కనుగొనబడటం 17వ శతాబ్దంలో విలియం హార్వే అని ఆయన కనిపెట్టాడు. అంతవరకు మన శరీరంలో, అంటే 17వ శతాబ్దం వచ్చే వరకు మన శరీరంలో రక్తనాళాలు ఉన్నాయి. రక్తాన్ని ఒక్కొక్కటి తీసుకెళ్తుంది, గుండె నుంచి కణానికి, కణాల నుంచి గుండెకి తీసుకెళ్తుందనే సంగతి ఎవరికీ తెలియదు. 17వ శతాబ్దంలో ఈ విషయాన్ని డాక్టర్ విలియం హార్వే అని ఆయన కనిపెట్టాడు. తర్వాత 1819వ సంవత్సరంలో డాక్టర్ బ్లాండెల్ అనే ఆయన ఒక మనిషి రక్తాన్ని ఇంకో మనిషికి ఎక్కించడం జరిగింది ఫస్ట్ టైం. కానీ అది గ్రాండ్ సక్సెస్. కానీ తర్వాత ఒక మనిషి రక్తం తీసి ఇంకో మనిషికి ఇచ్చినప్పుడు ఆ మనిషి చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి ఎక్కించినప్పుడు అక్కడ బతకడం జరిగింది. ఈ కారణాలు ఏంటో వైజ్ఞానికులకి, డాక్టర్లకు కూడా తెలియలేదు. వాళ్ళు ఏం చేశారంటే దీని మీద ప్రత్యేకంగా అంటే టెస్టులు చేసి, తర్వాత ప్రయోగాలు చేసి, ఆఖరికి 1900వ సంవత్సరంలో కూడా కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే వ్యక్తి మన శరీరంలో కూడా ఏబిఓ అనే గ్రూప్స్, అలాగే వాటికి నెగిటివ్ గ్రూప్స్ ఉన్నాయని ఆయన కనిపెట్టడం జరిగింది. అవి కనిపెట్టిన తర్వాత మనిషి లోపల గ్రూప్స్ ఉంటాయి, ఏ గ్రూప్ వ్యక్తికి ఆ గ్రూప్ రక్తమే క్రాస్ మ్యాచ్ చేసి ఎక్కించాలనే పద్ధతిని కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే వ్యక్తి 1900వ సంవత్సరంలో కనిపెట్టాడు. అప్పటి నుంచి ఒక వ్యక్తి కూడా మరణించడం జరగలేదు రక్తం ఎక్కించుకోవడం వల్ల. అలాగే ఆయనకి 1930వ సంవత్సరంలో ఈ వైజ్ఞాన విషయాలు కనిపెట్టినందుకు గాను నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది రక్తం యొక్క పుట్టుపూర్వోత్తరాలు. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. ఇది అన్నదానం కంటే కూడా గొప్పది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా 58 రోజులు పొట్టిశ్రాములు, అమరజీవి పొట్టిశ్రాములు జీవించి ఉండటం మీ అందరికీ తెలిసిందే. కానీ ఏదైనా కారణం చేత, అంటే అది యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే సర్జరీ కావచ్చు, ఒక మనిషికి రక్తాన్ని కోల్పోతే ఆ రక్తాన్ని కొన్ని నిమిషాల్లోనే ఎక్కించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోతాడు. మరి మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం. చంద్రమండలానికి నిచ్చెనలు వేస్తున్నాము, చంద్రయాన ట్రిప్స్ తయారు చేశాము, అలాగే అంగారకుని ఆనుపానం తెలుసుకున్నాము, అలాగే లోతైన సముద్రాల నుంచి చమురుని వెలికి తీస్తున్నాము. కానీ ఏ శాస్త్రం కానీ, ఏ విజ్ఞానం కానీ రక్తానికి ప్రత్యామ్నాయం కానీ, లేకపోతే రక్తాన్ని ఆర్టిఫిషియల్గా ల్యాబొరేటరీలో తయారు చేసే విధానం కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ కనుక్కోలేదు. కేవలం ఒక వ్యక్తి మానవత్వంతో, సహృదయంతో ముందుకు వచ్చి రక్తాన్ని ఇస్తేనే తప్ప రక్తం యొక్క లభ్యత మనకు లేదు. అందుకోసమే స్వచ్ఛంద రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి. అసలు ఈరోజు ఎవరికి రక్తం ఇస్తున్నాడో తెలియదు, ఆ రక్తం వల్ల రేపు ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలియదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల మంది ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారు. మన దేశంలో 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 8.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. అయినా కూడా మనకి ప్రతి సంవత్సరం 1.5 యూనిట్ల రక్తం యొక్క కొరత ఉన్నది. మరి ఈ కొరత వల్ల ఏం జరుగుతుంది? 70% మంది, మనం చాలా స్పీడ్లో ఉన్నాం, మీ అందరికీ తెలుసు. మీరు రోజు బస్సుల్లో వెళ్తుంటారు, రోడ్ల మీద ఎంతో మంది చనిపోతుంటారు యాక్సిడెంట్ వల్ల. నిన్న నేను స్వర్ణ టోల్ వే దగ్గర వాళ్ళు నిన్న రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
టోల్ ప్లాజా దగ్గర. అక్కడ మేము ఉన్నప్పుడే 2 యాక్సిడెంట్ జరిగింది. మరి చూడండి, మరి ఇన్ని యాక్సిడెంట్ జరుగుతున్నా కూడా మనకి సకాలంలో రక్తం అందక 70% మంది ప్రాణాలను కోల్పోతున్నారు. మరి మన దగ్గర రక్తానికి ఏమన్నా కొరత ఉందా? మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులు, కానీ కేవలం 1000కి 4 మాత్రమే రక్తదానం చేస్తున్నారు. చాలా చాలా తక్కువ. కాబట్టి ఆ రక్తాన్ని ఎందుకు చేయట్లేదు, ఎందుకు ముందుకు రావట్లేదు? దీనికి కారణాలు ఏంటంటే, కొంతమందికి రక్తానికి సంగ్రహించే సూదులు గుచ్చుకొని నొప్పి పుడతాయేమో అన్న భయం, కొంతమందికి రక్తం యొక్క రంగు చూస్తే భయం, కొంతమందిలో కొన్ని అనుమానాలు, వీళ్ళు వాడే నీడిల్స్ కానీ మేము వాడే నీడిల్స్ కానీ బ్యాగ్స్ కానీ మళ్ళా వాడతారేమో, దానివల్ల మాకు ఇన్ఫెక్షన్ వస్తుందేమో అన్న అనుమానం కొంతమందిలో. ఇవన్నీ తోడై, అలాగే స్టూడెంట్స్, మేము కాలేజీకి వెళ్తుంటాం, అక్కడ స్టూడెంట్స్ రక్తం ఇవ్వడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ వాళ్ళలో భయం, ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు తింటారేమోనన్న. ఇదంతా రక్తదానం పైన అవగాహన రాహిత్యం. ఈ రక్తం ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇస్తే ఏమవుతుంది అనే అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. చాలా మంది అనుకుంటుకోవచ్చు, ఇవాళ నాకు రక్తం యొక్క అవసరం లేదు, నేను ఎందుకు చేయాలి రక్తదానం? నిజమే, కానీ రేపు అతనికి రక్తం అవసరమైతే ఎవరిస్తారు? అందరూ అలా అనుకున్నారు అనుకో, ఇక రక్తం ఇచ్చేవాళ్ళే ఉండరు. ఎక్కడైనా రోడ్డు యాక్సిడెంట్ ఎవరికైనా జరిగిందా అతను ప్రాణం కోల్పోవడమే, అంతే. కేవలం ఒక రక్తం లేకపోవడం వల్లనే అతను ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం రక్తం ఇవ్వడం వల్ల ఉన్న వీక్నెస్ వస్తుందా? ఏమీ లేదు. సరే, రక్తం ఇవ్వడం వల్ల మనకు ఉండే ఉపయోగాలు ఏంటంటే, రక్తం ఇవ్వడం వల్ల మన శరీరం లోపల ఎక్సెస్ ఐరన్, అంటే మనం తినే ఆహారం వల్ల కానీ లేకపోతే ఏదైనా మెడిసిన్స్ వల్ల కానీ బయట నీళ్ళ వల్ల కానీ మన శరీరంలో ఐరన్ ధాతువు అక్యుములేట్ అయి ఉంటుంది. ఈ ఎక్సెస్ ఐరన్ మన రక్తదానం చేయడం వల్ల బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఐరన్ ఇలా ఉంటే మన బాడీ లోపల ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ వస్తాయి. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా రక్తదానం వల్ల తగ్గుతుంది. అంతేకాకుండా మన బాడీ లోపల కొలెస్ట్రాల్ కంటెంట్ కూడా డైల్యూట్ చేయడానికి అవకాశం ఉంది రక్తదానం వల్ల. ఇంకా కూడా ఏంటంటే, మనం రక్తం ఇవ్వడం వల్ల శరీరంలో కొత్త రక్తం వచ్చి, ఈ కొత్త రక్తానికి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, రక్తం చేసే పని ఏంటి, ఆక్సిజన్ ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్లి అందిస్తుంది. ఈ కొత్త రక్తం రావడం వల్ల దానికి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దానివల్ల మనలో ఉత్సాహం, ఉత్తేజము, పని లోపల చురుకుతనం లభిస్తుంది. కాబట్టి ఇన్ని మంచి గుణాలు ఇవన్నింటినీ పక్కన పెడితే మనం ఇచ్చే రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఇది అన్నిటికంటే చాలా ఉత్తమమైనది, చాలా గణనీయమైనది, గొప్పది. మనం పూర్వకాలంలో చదువుకున్నాం, పురాణాలు చూస్తుంటాం. సంజీవిని అనే మూలిక ప్రాణాలని కాపాడుతుంది. ఆంజనేయ స్వామి తీసుకొచ్చాడు, లక్ష్మణుని ప్రాణం కాపాడు, ఇవన్నీ మన కథ. కానీ నిజానికి మనందరి దగ్గర సంజీవిని ఉంది, మన లోపలే ఉంది. కాకపోతే ఆ సంజీవిని బయటికి రావాలంటే మనలో సేవ అనే భావం రావాలి. ఆ సేవ అనే భావం వస్తే మనలోని సంజీవి బయటకు వస్తుంది. సంజీవి చేసే పని ఏంటి? ప్రాణం నిలబెట్టాలి. మీలో ఉన్న సంజీవి రక్తం, అది వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టగలుగుతాం. కాబట్టి మనందరిలో సంజీవిని ఉంది. కానీ ఆ సంజీవిని బయటికి రావాలంటే మనలో సేవ చేయాలనే భావన కలగాలి. ఆ భావన ఉంటే మనం అందరి ప్రాణాలను కాపాడగలం. ప్రాణాన్ని కాపాడటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రాణాలు ఆ వ్యక్తికి కొన్ని కోట్లు ఉండవచ్చు, కానీ ఆ క్షణానికి ఆ గ్రూప్ రక్తం లేకపోతే అతని కోట్లు అతనికి ఏమీ చేయలేవు, ప్రాణాన్ని ఇవ్వలేవు. కాబట్టి అన్నదానం ఇవన్నిటికంటే కూడా ప్రాణదానం చాలా గొప్పది. ఈ ప్రాణదానం చేయగలిగిన వ్యక్తికి అసలు ఆలోచనే లేదు. మనం ఇప్పుడు చాలామంది రక్తదానం చేస్తున్నారు, కానీ చేసిన వాళ్ళే చేస్తున్నారు, చెయ్యని వాళ్ళు ముందుకు రావడం లేదు. అలా చేస్తే మనకి ఈ రక్తం యొక్క కొరత తీరిపోతుంది. అలాగే రక్తదానంలో 95% మేము సేకరించే రక్తంలో 95% పురుషులదైతే స్త్రీల నుంచి కేవలం 5% మాత్రమే సేకరిస్తున్నాం. అన్ని రంగాల్లో స్త్రీలతో పాటు పురుషులతో పాటు స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారు. కానీ ఈ రక్తదానంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నారు. చూడండి, మీరు వాళ్ళతో సమానంగా డ్రైవర్లు, కండక్టర్లు అన్నీ చేస్తున్నారు. ఒకప్పుడు మీరు బయటకు రావాలంటే వచ్చేవాళ్ళు కాదు. మరి ఇంత ఎదిగారు, కానీ రక్తదానంలో మనం మాత్రం వెనక్కి తగ్గుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పదే మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.